ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కంధంలో పద్యాలు కొని చేసుకుందాం. సాయిరామ్. ముందుగా 76వ పద్యం. సదసత్సంగతి నామరూప గుణదృశ్యంబైన విశ్వంబున్ నీ హృదధీనంబుగదా ఘనుల్ సములు నీకవారులు లేరు నీ పదమత్యున్నతము ఇటు నీవు తపమున్ ప్రావీణ్యయుక్తుండవై మదిన్ ఏ ఈశ్వరున్ కోరి చేసితివి తన్మార్గంబు సూచింపవే. సత్ సత్తు లేదా చైతన్యము, సత్యము అంటాం దీన్ని. అసత్ అసత్తు జడము, దీన్ని అసత్ అని అసత్ అంటాం, జడము అంటాం, అసత్యం అని కూడా అంటాం. సంగతిన్ కలగచే ఏర్పడినది. నామ పేర్లు, రూప రూపములు, గుణ గుణములుగా, దృశ్యంబున్ చూడబడునది, అయినా అయినట్టి, విశ్వంబున్ విశ్వము, జగత్ దీన్ని అంటాం. నీ యొక్క హృదయమునకు అధీనంబు ఆధారపడినదే కదా కదా. గనుల్ గొప్పవారు, సములు సమానమైన వారును, నీకున్ నీకంటెను, ఎవ్వారులున్ ఎవరు కూడా లేరు లేరు. నీ 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 అంటే నీ యొక్క పదము, పదవి అంటే స్థితి కూడా అంటాం. అతి మిక్కిలి ఉన్నతము, ఉన్నతమైనది లేదా గొప్పది. ఇటువంటి నీవు తపమున్ తపస్సును, ధ్యానమును, ప్రావీణ్య నేర్పరితనము, ఉక్తుండవు కలిగిన వాడవు అయి మదిన్ మనస్సులో ఏ ఈశ్వరుని కోరి కొరకు చేశావు. తత్ ఆ మార్గంబున్ విధానమును సూచింపవే తెలియజేయము. భావము. సత్తు అసత్తుల కలయిక వల్ల నామరూప గుణాలతో కనిపిస్తున్న ఈ ప్రపంచం నీ హృదయానికి లోబడిందే కదా. నీకంటే అధికులు, నీతో సమానులు ఎవరూ లేరు. నీ స్థానం కడు దొడ్డది. ఇలాంటి నీవు ఏ పరమేశ్వరుని ఉద్దేశించి నేర్పుతో తపస్సు చేశావు, ఆ దారి ఏదో చూపవయ్యా పద్మ సంభవ. తర్వాత 77వ పద్యం. అంభోజాసన నీకు ఈశును కలడంటిని తత్పదమక్షంబు అంభోజాత భవాండమే విభుని లీలాపాంగ సంయుక్తి చే సంభూతం బగు వర్తమానమగు సంచన్నం బగున్ తద్విభున్ సంభాషింపగవచ్చు. ఏ తలపై చందంబు వాడాకృతిన్ తలపనే చందంబు వాడాకృతిన్. అంభోజ పద్మము, ఆసనముగా కలవాడా బ్రహ్మ. నీకు కూడా ఈశుండున్ ప్రభువు, కలండున్ ఉన్నాడు. అంటిని అంటే తత్ ఆ పక్షమందున్ లాగునైతే, అంబహ నీటిలో, జాత పుట్టిన దానిలో అనగా పద్మములో, భవ పుట్టినవాడు అనగా బ్రహ్మ, అండము లేదా బ్రహ్మాండము, ఏ విభుని ప్రభువు, విలాసమైన అపాంగ కటాక్షము, సంయుక్తితో కూడుట లేదా కలుగుట, చేత, సంభూతంబున్ పుట్టినది అనగా భూతకాలం ఉన్నది, అగును వర్తమానం నడుస్తూ ఉన్నది అంటే ఇప్పుడు ఉన్నది, అగును సంచన్నంబున్ లయమైనది లేదా మాయము, అగును తత్ ఆ విభున్ ప్రభువును సంభాషింపగన్ గురించి చెప్పుట వసునేన్ వీలగునా లేదా సాధ్యమేనా తలపన్ ఊహించుటకు
ఏ ఏ చందంబున్ విధమైన వాడు. చందంబున్ అంటే విధమైన వాడు వాడు ఆకృతిన్ ఆకారములో. భావము. ఓ పద్మాసన, ఒకవేళ నీకు ఒక ప్రభువు ఉన్నాడంటావేమో. అట్లయితే ఈ బ్రహ్మాండం ఏ ప్రభు కటాక్ష విలాసంతో పుట్టుతున్నదో, పెరుగుతున్నదో, గిట్టుతున్నదో ఆ ప్రభువు గురించి ముచ్చటించుకోవచ్చునా? ఆయన స్వరూపం ఎలాంటిది? సాయిరాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.